కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం. ఈరోజు కంటికి ఎంతో మేలు చేసే, కంటి చూపును మెరుగుపరిచే, కొన్ని వందల ఆరోగ్య ప్రయోజనాలున్న పొనగంటి కూరతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా కందిపప్పు కాంబినేషన్‌తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం పొన్నగంటి ఆకు, అలానే నానపెట్టి పెట్టుకున్న కందిపప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కరివేపాకు. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని, అందులో వాటర్ యాడ్ చేసుకొని, పప్పుని, ఆకుని ఉడకబెట్టుకోవాలండి. ఇలా వాటర్ వేడయిన తర్వాత, అందులో నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేయాలి. ఖచ్చితంగా పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పుని సగం ఉడికిన తర్వాత ఇందులో మనం ఆకుని కూడా యాడ్ చేసుకుంటాం. ఇది చూసారా? ఇలా 2 స్పూన్‌లు ఆయిల్ వేశాను. ఆయిల్ వేస్తే ఏంటి అంటే పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. అందుకని ఆయిల్ యాడ్ చేశాను. ఇలా ఉడుకుతున్నప్పుడు సగం వరకు పప్పు ఉడికిన తర్వాత ఆకుని యాడ్ చేసుకోవాలండి. చూసారా? ఇలా. ఆకుని ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఆకు ఖచ్చితంగా ఉడకాలి. అలా ఉడకడం వల్ల ఆకులో ఉన్న పసరు ఏదైతే ఉందో అది మొత్తం నీట్‌గా వెళ్ళిపోతుంది. ఆకు కూడా మంచిగా పప్పుతో పాటు ఉడుకుతుంది. రుచి చాలా బావుంటుంది అలా చేస్తే. ఈ పొన్నగంటాకుని ఖచ్చితంగా తీసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆకు తింటే, మునగాకు తింటే ఎన్ని ప్రయోజనాలొస్తాయో, దాదాపుగా అన్నే ప్రయోజనాలు మనకు ఈ పొన్నగంటాకు తింటే కూడా వస్తుందండి. చూసారా? ఇలా మొత్తం ఆకు, పప్పు ఉడికిపోయిన తర్వాత దాంతో ఉన్న రసాన్ని మొత్తం పక్కన పెట్టేస్తున్నాము. ఆ వచ్చిన కట్టు ఏదైతే ఉందో, దాన్ని మనం రసం చేసుకోవడానికి వాడుకోవచ్చు. సేమ్ మన రొటీన్ రసం ఎలానో టమాటా, చింతపండు కలుపుకొని ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. చూసారా? ఇలా మొత్తం అందులో ఉన్న కట్టు మొత్తం డ్రైన్ ఔట్ చేసేస్తున్నాను. తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, అందులో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలానే కొన్ని ఎండుమిరపకాయలు. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం ఇందాక అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసే ప్లేస్‌లో మనం వెల్లుల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే రుచి ఇంకా బావుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా? ఇలా ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో నేను రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకుంటున్నాను. మనం ఆకు ఉడకబెట్టేటప్పుడు వేయలేదు కదా! అందుకని ఇక్కడే వేసుకోవాలండి రుచికి సరిపడ్డ ఉప్పు. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ కూర చేయడం చాలా సింపుల్ అండి. ప్రాసెస్ అంతా పప్పును ఉడకపెట్టుకోవడం, ఆకు ఉడకపెట్టుకోవడం ఒకటే. అలా అన్నీ ఏగిపోయిన తర్వాత అందులో మనం ముందుగా పెట్టుకున్న పొనగంటాకు, అలానే కందిపప్పు 2 కలిపేసి వేసేస్తున్నాము. చూసారా? ఇలా మొత్తం అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆకుని కంటిన్యూయస్‌గా 48 డేస్ తిన్నామంటే కంటి చూపుతో పాటుగా బ్లడ్ ఏదైతే లేకుండా తక్కువగా ఉన్నవాళ్ళుంటారో, వాళ్ళకి బ్లడ్ రికవర్ అవుతుంది. అలానే స్కిన్ గ్లోగా ఉంటుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. తర్వాత నేను కర్రీలో కారం పొడి వేశాను, ధనియాల పొడి వేశాను, జీలకర్ర పొడి వేశాను. ఇలా మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా? ఇలా మొత్తం మసాలాలన్నీ కూరకు బాగా పట్టేసున్నాయి కదా! తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకొని మనం కూర స్టవ్ ఆపేటప్పటికి ఇలా కంప్లీట్‌గా దానిలో ఉన్న తడి మొత్తం వెళ్ళిపోవాలండి. ఇలా డ్రై అయిపోవాలి వాటర్. చూసారా? ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి కూర. అప్పుడు చాలా బావుంటుంది. ఈ పొనగంటాకు ఎక్కువగా నీళ్లు ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా దొరుకుతుంది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.